హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఈ వార్త మీ దాకా అందరిదాకా వచ్చే ఉంటుంది. ప్రభాస్ గారు ఉన్నారు కదా. సో ప్రభాస్ గారికి ఫౌజీ మూవీకి సంబంధించిన షూటింగ్ సెట్లో ఆయనకు గాయం అయితే అయింది. కాకపోతే సీరియస్ ఇంజురీ కాదంట. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఫౌజీ మూవీకి సంబంధించి షూటింగ్లో అయితే పాల్గొంటాడు. ప్రజెంట్ ఫౌజీ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది ఆర్ఎఫ్సీలో ఒక వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాని సీక్వెన్స్ సంబంధించి దాదాపు ఒక 400 మందితో ఒక గ్రాండ్గా చాలా పెద్దగా ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తున్నారు వార్కి సంబంధించి. సో ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభాస్ గారు రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. నిజంగా బాహుబలి తర్వాత ఆయన లైఫ్ చేంజ్ అయింది, ఇండియన్ సినిమా స్టామినా చేంజ్ అయింది, బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరేనాయి. కాకపోతే ఏంటంటే ప్రభాస్ గారికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన అట్ ఏ టైం 3 సినిమాల షూటింగ్ చేయడం జరుగుతుంది. అది నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఎట్ ఏ టైం 3 సినిమాల షూటింగ్ అంటే ఆయనకు అసలు మైండ్ ప్రెషర్ ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించండి. రీసెంట్గానే ఇటలీ నుంచి వచ్చాడు. రాజాసాబ్కు సంబంధించి ఏదైతే సినిమా డిజాస్టర్ తర్వాత ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఫిబ్రవరి మంత్ మొత్తం ఫౌజీకి సంబంధించి షూటింగ్, మార్చ్ మంత్ మొత్తం మనకు కల్కి మూవీకి సంబంధించి షూటింగ్, తర్వాత ఏప్రిల్ నుంచి స్పిరిట్ సినిమాకి సంబంధించి షూటింగ్. ఈ 3 సినిమాలకు సంబంధించి షూటింగ్ నడవాలి. ఎందుకంటే ఒక సినిమా కోసం ఒక హీరో కోసం ఎలా అంటే ఒక డైరెక్టర్ కాగానే ఇంకో డైరెక్టర్ ఇలా మీద పడినట్టు ఉండిపోతుంది. ఒకటేసారి 3 సినిమాలంటే మనం ఒకేసారి 3 పనులు చేయలేం. అలాంటిది ఒకేసారి ప్రభాస్ గారు 3 సినిమాల షూటింగ్ అంటే కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలామందికి అనిపించిన సినిమాలే కదా చేసేస్తారు, కానీ మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా ఇంకో డైరెక్టర్ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆగాల్సి వస్తుంది, ఊరికే ఫోన్లు ఇదంతా కథలు తార్కాని మొత్తం ఉంటుంది. సో మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. ప్రభాస్ గారు ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఒక సినిమా అయిపోయే లోపలే ఇంకో 2-3 సినిమాలు రెడీగా ఉంటున్నాయి. దాంతో రీసెంట్గా రాజాసాబ్ ఇచ్చిన ఎఫెక్ట్ వల్ల ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సినిమా మదిరిపోయే విజయాన్ని సాధించుకోవాలి. అందుకే ఆయనకు మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. కంటిన్యూగా 3 సినిమాలు, ఒక సినిమాకి సంబంధించిన ఇంకో సినిమా అయిపోవాలి. దాంతోపాటు ఫౌజీ మూవీ ఏదో ఉందో ఆ మైత్రి మూవీ మేకర్స్ ఏంటంటే ఆ సినిమాని ఇదే సంవత్సరం రిలీజ్ చేద్దామని చాలా పగడబందీగా ప్లాన్ చేస్తున్నారు. సో ఏంటంటే వీళ్ళని తొందరగా షూటింగ్ అయిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మైత్రి మూవీ మేకర్స్ వల్లే చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇదే ఇయర్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దాంతోపాటు ఈ ఇయర్ ఎక్కువగా పేట్రాటిక్ సినిమాలు రావడం జరుగుతుంది. దురంధర్ సినిమా అలాంటిదే, బార్డర్ 2 సినిమా అలాంటిదే, అలాగే ఫౌజీ సినిమా అలాంటిదే, ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా అలాంటిదే. సో ఏంటంటే ఈ ఇయర్ మొత్తం ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఫౌజీని కూడా ఇదే ఇయర్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. సో ఆగస్ట్లో తీసుకుందాం అనుకున్నారు. ఆగస్ట్లో ఆల్రెడీ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కూర్చుంది, ప్యారడైజ్ కూర్చుంది, ఇంకా లవ్ అండ్ వార్ సినిమా కూర్చుంది. కాబట్టి ఈ సినిమాని అక్టోబర్లో ఆ టైంలో తీసుకుందాం అనుకుంటున్నారు. అక్టోబర్ ఆ టైంలో తీసుకొచ్చినా మళ్ళీ అక్కడ రామాయణ పార్ట్ 1 ఉంది, అది పాన్ వరల్డ్ మూవీ. సో ఏంటంటే దీనివల్ల కొంచెం నిజంగా ప్రభాస్ గారికి మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫౌజీ సినిమాకి సంబంధించి షూటింగ్ చేయాలి, కల్కి సినిమాకి సంబంధించి షూటింగ్ చేయాలి, స్పిరిట్ సినిమాకి సంబంధించి షూటింగ్ చేయాలి. ఇప్పుడు ఫౌజీ రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ స్పిరిట్ ఇంకా కల్కి సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల నిజంగా మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. మీరు బాహుబలి తర్వాత మీరు చూసినట్టయితే బాహుబలిలో ఆ బాడీ వెయిట్ ఇంకా ఆ మజిల్స్ అవన్నీ గెయిన్ చేయడానికి ప్రభాస్ గారు ఎంత కష్టపడ్డారో మనకు కొన్ని వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఆయన పూర్తిగా కొంచెం వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ప్రభాస్ గారిని అబ్జర్వ్ చేస్తే ఆయన ఇప్పుడు కొద్దిగా అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాడు, అంత స్ట్రాంగ్గా ఫాస్ట్గా ఏ పనైనా చేయలేకపోతాడు. ఎందుకంటే చాలా వీక్ అయిపోవడం జరిగింది బాహుబలి తర్వాత. బాహుబలి కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆయన శరీరాన్ని ఆయన ఎంతలా దాన్ని ఏమంటారు వర్కౌట్ చేశాడు, శరీరాన్ని ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ప్రభాస్ గారు నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రభాస్ గారు ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు సినిమాలు ఒక 2-3 సంవత్సరాలు సినిమాలు బంద్ చేసి రెస్ట్ తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్గా మీకు కోపం రావచ్చు, ఏంట్రా ప్రభాస్ గారిని సినిమాలు బంద్ చేయమంటున్నాను మీకు కోపం రావచ్చు. బట్ ఆయన హెల్త్ గురించి కొద్దిగా ఆలోచించి కొద్ది రోజులు ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫౌజీ ఉంది, కల్కి ఉంది, స్పిరిట్ ఉంది, సలార్ ఉంది, మళ్ళీ దాని వెనకాల సినిమాలు ఇంకా లైనప్లో ఉంటున్నాయి. సో ఇలా సినిమాలు కంటిన్యూగా ఆయనకు రెస్ట్ లేకుండా అట్ ఏ టైం 2-3 సినిమాలు షూట్ చేస్తే ఎవరికైనా బాడీ అనేది మనకు ఎంత సినిమాలు కావాలన్నా, ఎంత డబ్బు కావాలన్నా, ఏం కావాలన్నా ముందు మన హెల్త్ అనేది, మన బాడీ అనేది బాగుండాలి కదా. అది బాగున్న తర్వాతనే మనం ఏమైనా చేయగలుగుతాం. అది మనము బాడీని పూర్తిగా మనం స్ట్రెస్ చేసుకుంటూ మరీ ఇబ్బంది పెట్టుకుంటే కష్టం అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు, ఫౌజీ సినిమా కోసం హార్స్ రైడింగ్ చేయడం జరుగుతుంది. బాహుబలి తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి హార్స్ రైడింగ్ చేస్తున్నారు ఈ సినిమాలో. సో కష్టపడుతున్నారని అర్థమవుతుంది. కాకపోతే కష్టపడడం తప్పులేదు, కానీ మనల్ని మనం కష్టపెట్టుకోవడం అనేది తప్పు. అందుకని ప్రభాస్ గారు ఫ్యాన్స్ కోపం రావచ్చు సినిమాలు బంద్ చేయమనంటే, కానీ ఆయన హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా కొద్ది రోజులు ఆయన సినిమాలు బంద్ చేసి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఆయన ఒక ఇంటివాడు అవ్వాలి, అది కూడా చాలామంది కోరుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ సినిమాలు కొద్దిగా గ్యాప్ వస్తేనే కదా ఆయన ఒక ఇంటివాడు అవ్వగలుగుతాడు. సో
అందుకే ఈ సినిమాలు ప్రజెంట్ ఏవైతే ఈ ఫౌజీ, కల్కి, స్పిరిట్, సలార్ ఇవన్నీ ఉన్నాయో ఈ 4 సినిమాలు అయిపోయిన తర్వాత కొద్ది రోజులైన సినిమా కమిట్మెంట్స్ ఏమీ ఇవ్వకుండా కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్. మ్యాక్సిమం ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ కూడా మా హీరో పూర్తిగా ఇలా స్ట్రెస్ అయిపోవాలి, మరీ ఇలా వీక్ అయిపోవాలి, మరీ ఇలా దెబ్బలు తగిలించుకోవాలి సినిమాల కోసం, మా కోసం అని చెప్పి ఏ ఫ్యాన్ కూడా అనుకోడు. సో ప్రభాస్ గారి మంచితనం ఎలాంటిదో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రతి ఒక్కరి ఏ ఇష్యూస్ మధ్య వెళ్లకుండా ఆయన ఆపదలు వచ్చినప్పుడు, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఆదుకునే విధానం, అడుగుల్ని దత్తత తీసుకునే విధానం, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షూటింగ్లో భోజనం పెట్టే విధానం, ఆయన మంచి మనసు తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా హెల్తీ పరంగా ఉండాలంటే కొద్ది రోజులైనా ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్లన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇవైతే ప్రజెంట్ 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలు అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు కొత్త సినిమాలకు కమిట్ కాకుండా ఒక్క 1-2 ఇయర్స్ ఆయన రెస్ట్ తీసుకొని ఆయన ఒక ఇంటి వాడ అవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా కోరుకుంటుంది కాబట్టి ఆయన కొద్ది రోజులు ఒక 1-2 ఇయర్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి నేను కూడా పర్సనల్గా కోరుకుంటున్నాను. కానీ ప్రజెంట్ ఈ సినిమాలు రావాలి. ఏదైతే ఫౌజీ, స్పిరిట్, ఇంకా సలార్, కల్కి సినిమాలు ఉన్నాయో ఈ సినిమాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాలని చెప్పి పర్సనల్గా నేనైతే కోరుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది కోపం రావచ్చు, బట్ ఏంటి ఆయన గురించి ఆలోచించే వాళ్ళకు ఇది కరెక్ట్ డిసిషన్ అనిపిస్తుంది. కొద్ది రోజులు ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ అదిరిపోయి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.